హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే కోడిగుడ్లు ఎండ్రాయిలు అయితే ఎలా చేయాలో చూద్దాము. ఒక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండ్రాయిలు వేసుకోవాలి. ఎండ్రాయిలు వేసుకున్న తర్వాత ఎండ్రాయిలు అయితే మంచిగా స్మెల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. కొంతమంది అయితే తినరు. ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది కర్రీ కూడా. దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లోనే మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా వేద్దాము. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా అందులో వేద్దాము. ఎగ్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత చింతపండు వాటర్ కూడా వేద్దాము. ఇదంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎండ్రాయిలు కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.